There is no command in the Bible that we should dedicate our children to God. దేవునికి మన పిల్లలను ప్రతిష్ఠించాలి అని చెప్పే ఆజ్ఞ బైబిల్లో ఎక్కడా లేదు. Like there is a command for baptism. That means if you were not baptized, you are, after being born again, you are living in disobedience. అయితే బాప్తిస్ము కొరకు ఆజ్ఞ ఉంది. నువ్వు తిరిగి జన్మించిన తర్వాత బాప్తిస్ము తీసుకోకపోతే నువ్వు అవిధేయతలో జీవిస్తూ ఉన్నట్లు. But if a child is not dedicated, there is no disobedience to scripture there. There are many of us who were probably never dedicated as children. అయితే ఒకవేళ ఒక బిడ్డ ప్రతిష్ఠించబడకపోయినట్లయితే ఆ విషయంలో లేఖనాలకు అవిధేయత చూపించడం అనేది లేదు. బహుశా మనలో అనేక మంది పిల్లలుగా ఉన్నప్పుడు ప్రతిష్ఠించబడలేదు. But where we have opportunity, we do it with a purpose. అయితే మనకు అవకాశం ఉంటే ఒక ఉద్దేశంతో దాన్ని చేస్తాము. First of all, to recognize that this child is a gift of God. మొట్టమొదటిగా ఈ యొక్క బిడ్డ దేవుని యొక్క బహుమానం అని గుర్తించడానికి, and to give thanks to him for what he's given us. మరియు ఆయన మనకి ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడానికి. So I want to turn to Luke's Gospel chapter 2. అయితే ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయాన్ని తీయాలనుకుంటున్నాను. It says about Jesus. అక్కడ యేసయ్య గురించి చెప్తూ ఉంది. That he was, Luke chapter 2 verse 21. లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. When the baby Jesus was born to Joseph and Mary, his name was called Jesus, verse 21. Luke 2 verse 21, name given by the angel. యోసేపు మరియలకు ఆ శిశువు పుట్టినప్పుడు లూకా 2:21 ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఆ పేరు దేవదూత చేత ఇవ్వబడింది. And when the days of their purification according to the law of Moses were completed, they, that is Joseph and Mary the mother and Joseph her husband, brought him to Jerusalem to present him to the Lord. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు వారు తల్లి అయిన మరియా ఆమె భర్త యోసేపు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. See, that's dedication. To present the child to the Lord. ప్రతిష్ఠించడం అంటే అది శిశువును ప్రభువుకి ప్రతిష్ఠించటం. As it is written in the law of the Lord, every firstborn male that opens the womb shall be called holy to the Lord. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు. The Old Testament law was that your firstborn son, God told the Israelites, belongs to me. పాత నిబంధన యొక్క నియమం ఏమిటంటే దేవుడు ఇజ్రాయేలీలతో ఏమని చెప్పాడంటే మీ తొలిచూలు మగపిల్ల నాకు చెందినవాడు. Because when you were in Egypt, your firstborn son should have died, like all the firstborn of Egypt died. ఎందుకంటే మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీయుల యొక్క తొలిచూలు మగపిల్లందరూ చనిపోయినట్లు మీ తొలిచూలు మగపిల్లవాడు కూడా చనిపోయి ఉండాల్సింది. But because you put the blood outside your door, your firstborn did not die. కానీ మీ ద్వారబంధాల మీద రక్తాన్ని ఉంచారు కాబట్టి మీ తొలిచూలు మగపిల్లవాడు చనిపోలేదు. So you must recognize that firstborn actually belongs to me. ఇందుచేత ఆ తొలిచూలు మగపిల్లవాడు నాకు చెందినవాడని మీరు గుర్తించాలి. And the firstborn male. మొదటిగా పుట్టిన మగపిల్లవాడు. But in the new covenant, everything is different. కానీ క్రొత్త నిబంధనలో అన్నీ వేరు. Like in the old covenant, 10% of our income belonged to God. In the new covenant, 100% belongs to God. పాత నిబంధనలో మన రాబడిలో దశమ భాగం దేవునికి చెందింది. కానీ క్రొత్త నిబంధనలో 100% దేవునికి చెందింది. In the old covenant, 1 day in 7, the 7th day belonged to God. In the new covenant, all 7 days belong to God. పాత నిబంధనలో 7 రోజుల్లో ఒక రోజు 7వ రోజు దేవునికి చెందింది. కానీ క్రొత్త నిబంధనలో ఆ 7 రోజులు పూర్తిగా దేవునికి చెందినవే. In the old covenant, it's only the first son that belonged to God. In the new covenant, all our children belong to God. పాత నిబంధనలో కేవలం మొట్టమొదట పుట్టిన కుమారుడే దేవునికి చెందినవాడు. కానీ క్రొత్త నిబంధనలో మన పిల్లలందరూ దేవునికి చెందిన వాళ్ళే. Everything that is only partial in the Old Testament. పాత నిబంధనలో ప్రతిదీ కూడా అసంపూర్ణమైనది. 10% of our income, 1/7 of our days, the first male among our children. మన రాబడిలో 10%, 7 రోజుల్లో ఒక రోజు, మరియు మన పిల్లల్లో మొదట పుట్టిన మగ పిల్లవాడు. It's all changed to everything, all our income, all our days, and all our children. అవన్నీ కూడా సంపూర్ణంగా అనబడే దానిలోనికి మారిపోయాయి. మన రాబడి అంతా,
మన దినాలన్నీ మరియు మన పిల్లలందరూ. That's wonderful. అది అద్భుతం. That all our children can belong to the Lord and we can present them to the Lord. మన పిల్లలందరూ కూడా ప్రభువుకు చెందిన వారుగా ఉండగలరు మరియు వారిని మనం ప్రభువుకి ప్రతిష్ఠించొచ్చు, male or female. మగ పిల్లవాడైనా లేదా ఆడపిల్ల అయినా. And to recognize according to the law of the Lord that this child shall be called holy to the Lord. ధర్మశాస్త్రాన్ని బట్టి ఈ యొక్క బిడ్డ ప్రభు విషయమై ప్రతిష్ఠ చేయబడిన వాడు, అంటే ప్రభు కోసం పరిశుద్ధంగా ఉండుటకు పిలువబడిన వాడని మనం గుర్తించాలి. The word holy means set apart. పరిశుద్ధత అంటే ప్రత్యేకపరచబడుట. That's the meaning of holiness. పరిశుద్ధత యొక్క అర్థం అది. To progress in holiness means పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండడం అంటే to be more and more set apart from sin and things that dishonor God. పాపం నుండి మరియు దేవునికి అవమానాన్ని తీసుకొచ్చే విషయాల నుండి మరింత ఎక్కువగా దూరంగా ఉండటం. That is progression in holiness. పరిశుద్ధతలో ఎదగటం అంటే అది. It means set apart. దాని అర్థం మనల్ని మనం ప్రత్యేకపరచుకోవటం. Here is a child set apart, called set apart for the Lord. ప్రభువు కొరకు ప్రతిష్ఠ చేయబడిన అంటే ప్రత్యేకపరచబడిన బిడ్డ ఇక్కడ ఉన్నాడు. Now many people when they read something like that, they don't understand scripture, and there are multitudes of Christians who don't understand scripture. అయితే అనేక మంది ఇటువంటిది చదివినప్పుడు వారు లేఖనాన్ని అర్థం చేసుకోరు. అనేక మంది క్రైస్తవులు లేఖనాన్ని అర్థం చేసుకొని వారు ఉన్నారు. They think that means this child has got to be a full-time Christian worker. అంటే ఈ బిడ్డ పూర్తి కాలపు క్రైస్తవ పరిచారకుడుగా ఉండాలని వారు అనుకుంటారు. కాదు. Every Christian must be full-time for the Lord. ప్రతి క్రైస్తవుడు అన్ని సమయములందు ప్రభు కొరకు జీవించాలి. It's not just in the Old Testament it was one tribe in 12. Now it is all everybody. పాత నిబంధనలో అయితే 12 గోత్రాల్లో ఒక గోత్రపు వారే ఆ విధంగా ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ ఉండాలి. There is no such thing as one tribe of priests. Everybody is a priest. యాజకులను పిలువబడే ఒక గోత్రపు వారు అనేది లేదు. ప్రతి ఒక్కడు యాజకుడే. The Bible says you can all prophesy, not just one or two. బైబిల్ చెప్తుంది ఒకరు ఇద్దరు కాదు, మీరందరూ ప్రవచించవచ్చు. So this is universal. And now in the new covenant. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఇది అందరికీ చెందింది. And so we must bring up our children in a way that we are increasingly setting them apart from everything that dishonors God in their life. కాబట్టి వారి యొక్క జీవితాల్లో దేవునికి అవమానం తీసుకొచ్చే ప్రతి దాని నుంచి కూడా మనం మన యొక్క పిల్లలను అంతకంతకు ప్రత్యేకపరుస్తూ ఉండే విధానంలో పెంచాలి. That's the meaning of this dedication. ఈ ప్రతిష్ఠించడం అనే దాని యొక్క అర్థం అది. This dedication can be just a ritual otherwise. లేకపోతే ఈ ప్రతిష్ఠించడం అనేది ఒక ఆచారంగా ఉంటుంది. We go through it and we don't take our responsibility when we go home. Nothing can happen. మనం దాన్ని పాటిస్తాము, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మన బాధ్యతను మనం తీసుకోము, అప్పుడు ఏమీ జరగదు. Judas Iscariot, his mother and father also brought him to the temple when he was a little baby. యోదా ఇస్కరియోతు అతని యొక్క తల్లిదండ్రులు కూడా అతను చిన్నవాడిగా ఉన్నప్పుడు దేవాలయానికి తీసుకుని వచ్చారు. Imagine that 5-6 week old baby Judas Iscariot who looked so pretty. ఒక్కసారి ఊహించుకోండి, ఆ 5-6 వారాల వయసు ఉన్న ఇస్కరియోతు యోదా చూడడానికి ఎంతో అందంగా ఉన్నాడు. And with such a clear conscience, and the father and mother said, here we present him to the Lord. అయితే మరి అటువంటి స్పష్టమైన మనస్సాక్షితో తల్లి తండ్రి కూడా ప్రభువుకు మేము ఈ బిడ్డను ప్రతిష్ఠిస్తున్నాము అని చెప్పారు. And went through the ritual. But after the ritual they took him home. మరియు ఆ ఆచారాన్ని పాటించి ఆ ఆచారం అయిపోయిన తర్వాత తన ఇంటికి తీసుకుని వెళ్ళారు. Train up a child in a way he should go. When he is old, he will not depart from it. That's what the Bible says. బైబిల్ ఏమని చెప్తుందంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అని. And when Judas Iscariot became old, he did not depart. He did not depart from the way he was brought up. అయితే యోదా ఇస్కరియోతు పెద్దవాడైన తర్వాత తను ఏ విధంగా అయితే పెంచబడ్డాడో ఆ విధానంలో నుంచి తను తొలగిపోలేదు. Maybe his father loved money. బహుశా అతని తండ్రి డబ్బును ప్రేమించుంటాడు. Maybe his father preached one thing in the pulpit and lived another way at home. బహుశా అతని తండ్రి ప్రసంగపు బలదేర ఒకటి బోధించి ఇంటి దగ్గర ఇంకొకలాగా జీవిస్తూ ఉండుంటాడు. And the little child didn't discover that when he was 6 weeks old. అయితే చిన్న బిడ్డగా అతడు 6 వారాల వయసు ఉన్నప్పుడు దాన్ని గుర్తించలేదు. But by the time he became 10 or 12, కానీ తనకి 10-12 సంవత్సరాల వయసు వచ్చేసరికి he was sharp to see, Daddy is just a hypocrite. All this religious stuff is only for the church. మా నాన్న వేషధారి, ఈ మతానుసారమైన విషయాలన్నీ కూడా సంఘం వరకే అని చూచుటకు అతడు తెలివి కలిగి ఉంటాడు. He was trained up that way, and when he grew up, he betrayed Jesus Christ for money. అతడు ఆ విధానంలో తర్ఫీదు చేయబడ్డాడు.
అతడు పెద్దవాడైనప్పుడు డబ్బు కోసం యేసయ్యను అప్పగించాడు. And he used to keep on stealing money. God's money given by poor people, he'd steal it. అతడు డబ్బును దొంగలిస్తూనే ఉండేవాడు. పేదవారి చేత ఇవ్వబడిన దేవుని యొక్క డబ్బును అతడు దొంగలిస్తూ ఉన్నాడు. Use it for himself to live in grand style. విలాసంగా జీవించడానికి తన కొరకు ఉపయోగించుకునేవాడు. Have a good meal while the other apostles are living on simple food. ఇతర అపోస్తలులు సామాన్యమైన ఆహారం తింటూ ఉంటే ఇతడు మాత్రం ఖరీదైన ఆహారాలు తినేవాడు. How did he grow up to be such a crook? ఇంత మోసగాడిగా ఉండేటట్లు అతడు ఎలా ఎదిగాడు? Dedicated in the same temple. అదే దేవాలయంలో ప్రతిష్ఠ చేయబడ్డాడు. Maybe around the same time as Jesus, because I think his age was around the same as Jesus. యేసయ్యకున్నంత వయసు తనకు కూడా ఉంటదని నేను అనుకుంటున్నాను. కాబట్టి సుమారు యేసయ్య ప్రతిష్ఠ చేయబడిన సమయంలోనే తను కూడా ప్రతిష్ఠ చేయబడి ఉంటాడు. Around the same time in the same temple in Jerusalem, Jesus, Judas Iscariot. యెరూషలేములో సుమారు ఒకే సమయంలో ఒకే దేవాలయంలో యేసయ్య, ఇస్కరియోతు యూదా. Simon Peter was also a little baby that time. అదే సమయంలో సీమోను పేతురు కూడా ఒక చిన్న బిడ్డ. His parents came and brought him up and dedicated him to the Lord. అతని తల్లిదండ్రులు కూడా అతన్ని తీసుకుని వచ్చి ప్రభువుకి ప్రతిష్ఠ చేశారు. And his parents were God fearing. మరి అతని యొక్క తల్లిదండ్రులు దేవునియందు భయభక్తులు కలిగిన వారు. Maybe not as rich as Judas Iscariot's parents. యోదా ఇస్కరియోతు తల్లిదండ్రులు వంటి ధనవంతులు వారు కాకపోయి ఉండొచ్చు. Maybe not so educated like Judas Iscariot's parents. యోదా ఇస్కరియోతు తల్లిదండ్రుల వలె బహుశా వాళ్ళు ఎక్కువ చదువుకోకపోయి ఉండొచ్చు. But they decided to bring up Simon Peter in the ways of the Lord. కానీ వారు సీమోను పేతురుని దేవుని యొక్క మార్గాల్లో పెంచాలని మాత్రం నిర్ణయం తీసుకున్నారు. What a difference. What a difference in eternity. ఎంత గొప్ప వ్యత్యాసం. నిత్యత్వంలో ఇది ఎంత గొప్ప వ్యత్యాసమో కదా. Where is Simon Peter today? Where is Judas Iscariot today? ఈ దినాన సీమోను పేతురు ఎక్కడున్నాడు? ఈ దినాన ఇస్కరియోతు యూదా ఎక్కడున్నాడు? Where will your child be 200 years from now? ఇప్పటి నుంచి 200 సంవత్సరాల తర్వాత నీ బిడ్డ ఎక్కడ ఉంటాడు? Think of that. దాని గురించి ఆలోచించండి. What will your child be 20 years from now? ఇప్పటి నుంచి 20 సంవత్సరాల తర్వాత నీ బిడ్డ ఎలా ఉంటాడు? It all depends on you as parents. తల్లిదండ్రులుగా ఇదంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. It's a law అదొక నియమం. that, in the law of gravity, you drop anything, it goes down. గురుత్వాకర్షణ శక్తిలోని నియమం ఏమిటంటే నువ్వు ఏది వదిలినా అది కిందకి వెళ్ళిపోతుంది. There's a law. Train up a child in the way he should go. When he's old, he will not depart from it. అదొక నియమము. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. They trained up Simon. He grew up to be an apostle. వాళ్ళు సీమోను పేతురుకి నేర్పించారు. అతడు అపోస్తలుగా ఉండినట్లుగా ఎదిగాడు. They trained up Judas Iscariot. He grew up to a betrayer. ఇస్కరియోతు యూదా యొక్క తల్లిదండ్రులు కూడా అతనికి నేర్పించారు. అతడు నమ్మక ద్రోహిగా ఎదిగాడు. It happens even today. అది ఈనాడు కూడా జరగగలదు. There are rare people who break out of that mold. Thank God. అటువంటి పెంపకం యొక్క ప్రభావం నుంచి విడుదల పొందిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. దేవునికి వందనాలు. And seek God even though they were brought up wrong. వాళ్ళు తప్పుగా పెంచబడినప్పటికీ కూడా దేవుణ్ణి వెతుకుతారు. Praise God for such examples. అటువంటి మాదిరికై దేవునికి స్తోత్రం. There are probably examples of people sitting here. Your parents didn't bring you up right, but you broke away from that wrong teaching and you came to Christ. బహుశా మీలో కొంతమంది అటువంటి వారే. మీ యొక్క తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగ్గా పెంచలేదు. అయితే ఆ యొక్క తప్పుడు పెంపకం నుంచి మిమ్మల్ని మీరు విడుదల చేసుకుని క్రీస్తు దగ్గరికి వచ్చారు. You break away from idol worship and you came to Christ. Praise God. విగ్రహారాధన నుంచి మీరు విడుదల పొంది క్రీస్తు దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. And the other side is also true. అయితే దీనికి వ్యతిరేకమైనది కూడా సత్యమే. There are people who brought up by parents in a good way, but they break away from that and live in rebellion. తల్లిదండ్రుల చేత చాలా చక్కగా పెంచబడిన వాళ్ళు ఉన్నారు. కానీ దాని నుండి తొలగిపోయి తిరుగుబాటుతో జీవిస్తూ ఉన్నారు. Unfortunately, that's also true. దురదృష్టవశాత్తు అది కూడా సత్యమే. But parents have a big responsibility. కానీ తల్లిదండ్రులకి చాలా పెద్ద బాధ్యత ఉంది. I want to read a verse in Psalm 78. కీర్తనలు 78వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదవాలనుకుంటున్నాను. God established a testimony in Jacob, verse 5. Psalm 78, verse 5. And appointed a law in Israel. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. కీర్తనలు 78వ అధ్యాయం 8వ వచనం. ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. That applies to us too. Psalm 78, verse 5. This law. ఇది మనకు కూడా అన్వయించబడుతుంది. కీర్తనలు 78వ అధ్యాయం 8వ వచనం. He commanded our fathers, Psalm 78, 5. That they should teach this law to their children. మన పితరులు ఈ నియమమును తమ పుత్రులకు తెలుపవలనని ఆజ్ఞాపించబడ్డారు. కీర్తనలు 78:8. Commanded the fathers. That's why in the New Testament the responsibility is put on fathers. Bring up your children in the ways of the Lord. పితరులు అంటే తండ్రులు ఆజ్ఞాపించబడ్డారు. అందుకే క్రొత్త నిబంధనలో
తండ్రులారా, మీ పిల్లలను దేవుని యొక్క మార్గాల్లో పెంచుడి అని బాధ్యత తండ్రుల మీద ఉంచబడింది. If a father is a good for nothing wastrel, then the mother has to do that job, unfortunately. ఒకవేళ తండ్రి ఎందుకు పనికిరాని వాడుగా ఉంటే దురదృష్టవశాత్తు అప్పుడు తల్లి ఆ బాధ్యతను తీసుకోవాలి. That's like if the father is paralyzed at home, then the mother has to go to work. అదెలా అంటే ఒకవేళ తండ్రి పక్షవాతంతో ఇంట్లోనే ఉంటే తల్లి పనికి వెళ్లాల్సి వస్తుంది. In the same way, the father is a good for nothing fellow who's not interested in bringing up his children in the way of the Lord, then the mother has to do it. అదే విధంగా తండ్రి తన పిల్లల్ని దేవుని యొక్క విధానంలో పెంచే విషయంలో ఎందుకు పనికిరాని వాడుగా ఉంటే అప్పుడు తల్లి దాన్ని చెయ్యాలి. But otherwise, it's the job of the father to teach God's word to the children. కానీ అలా కాకపోతే దేవుని యొక్క వాక్యాన్ని పిల్లలకి బోధించే పని తండ్రిది. That the generation to come might know, even the children yet to be born, that they may arise and one day and tell their children. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును, ఇంకా పుట్టబోయే పిల్లల విషయమై వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును. The fathers have to teach their children in such a way that that child will one day be able to tell his child that they must put their trust in God. తండ్రులు తమ పిల్లలకు ఏ విధంగా బోధించాలంటే ఒకానొక దినాన ఆ బిడ్డ తనకు పుట్టబోయే పిల్లలతో మీరు దేవుణ్ణి మాత్రమే నమ్మాలి అని చెప్పాలి. And they should not forget the works of God, verse 7. And they must keep his commandments. మరియు వాళ్ళు దేవుని యొక్క క్రియలను మరువకయుండి 5వ వచనము, మరియు వారు ఆయన ఆజ్ఞలను గైకొనాలి. That they must put their trust in God, they must not forget the works of God, and they must keep his commandments. వారు దేవుని మాత్రమే నమ్మాలి, వారు దేవుని యొక్క క్రియలను మర్చిపోకూడదు, మరియు వారు ఆయన ఆజ్ఞలను గైకొనాలి. And not be like that other generation, that their parents who were bullheaded and stubborn and rebellious, a generation, verse 8, that did not prepare its heart, whose spirit was not faithful to God. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకూడదు. In the book of Deuteronomy it says you must speak to your child when you're sitting down, when you get up, when you walk down the road. ద్వితీయోపదేశకాండంలో ఏమని చెప్తుందంటే నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు త్రోవను నడుస్తూ ఉన్నప్పుడు నీ పిల్లలతో చెప్తూ ఉండాలి. And these words must always be there. మరి ఈ మాటలు ఎల్లప్పుడూ ఉండాలి. And the people who took God's word seriously, they brought up their children in a good way. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని తీవ్రంగా తీసుకున్నారో వారు తమ పిల్లలను మంచి విధానంలో పెంచారు. Many years ago, I decided that if my children did not follow the Lord, I would stop preaching. అనేక సంవత్సరాల క్రితం నా పిల్లలు దేవుణ్ణి వెంబడించకపోయినట్లయితే నేను బోధించడం ఆపివేస్తాను అని నిర్ణయం తీసుకున్నాను. What did I have to preach? నేనేం బోధించాలి? I have nothing to tell somebody else. అప్పుడు ఇతరులకు చెప్పడానికి నా దగ్గర అంటూ ఏమీ ఉండదు. And I would stop being an elder. మరియు నేను సంఘ పెద్దగా ఉండటాన్ని కూడా మానివేస్తాను. How can I be an elder for 400 people if I can't bring up 4 children? నేను 4 పిల్లల్ని పెంచలేకపోయినట్లయితే 400 మందికి సంఘ పెద్దగా ఎలా ఉండగలను? Completely out of the question. నిస్సందేహంగా అప్పుడు ఇంకా ప్రశ్నే లేదు. It's a very serious thing. The responsibility is 100% upon us to make sure that our children follow in the footsteps of Jesus. మన పిల్లలు యేసయ్య యొక్క అడుగు జాడలను అనుసరించినట్లు చూసుకునే బాధ్యత 100% మన మీద ఉంచబడింది. ఇది ఎంతో తీవ్రమైన విషయం. And we can do it. మరి మనం చెయ్యగలము. Don't say children are different, what to do brother, what to do. పిల్లలందరూ వేరైన వాళ్ళు, ఏం చేయగలం సహోదరుడా, ఏం చేయగలము అని అనొద్దు. And I'll tell you one helpful thing. మీకు సహాయం చేసే ఒక విషయాన్ని చెప్తాను. Don't criticize other people's children. ఇతరుల యొక్క పిల్లల్ని విమర్శించవద్దు. I never did it. నేను ఎన్నడూ దానిని చేయలేదు. And I saved my children from calamity. మరి నేను నా పిల్లల్ని విపత్తు నుండి కాపాడుకున్నాను. Leave other people's children to God and to their parents. ఇతరుల యొక్క పిల్లల్ని దేవునికి వారి తల్లిదండ్రులకి విడిచిపెట్టండి. You mind your own children. That's all. మీరు మీ పిల్లల సంగతే చూసుకోండి, అంతే. Some of you may be sitting at home and criticizing not only other children but other brothers and sisters. అయితే మీలో కొంతమంది బహుశా ఇంటి దగ్గర కూర్చుని ఇతరుల యొక్క పిల్లలు మాత్రమే కాదు ఇతర సహోదరులను కూడా విమర్శిస్తూ ఉన్నారు. And your children hear it. And they hear it. It goes into them. మరి మీ పిల్లలు దానిని వింటారు, అది వారిలోనికి వెళ్తుంది.
It's like feeding them with poison. అది ఎలాంటిదంటే వారికి విషాన్ని తినిపిస్తూ ఉన్నట్లు. And when they grow up and they are sick spiritually, you wonder why. అయితే వారు పెద్దవాళ్ళు అయినప్పుడు ఆత్మీయంగా బలహీనులుగా ఉంటారు. ఎందుకు ఇలా అయిందని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. You fed them poison yourself. మీ అంతట మీరే వారికి విషాన్ని పెట్టారు. You spoke evil about some brother in the church who did this or some sister who did that, and you kept on giving your opinions. సంఘంలోని ఒక సహోదరుడు అది చేసినందుకు, లేకపోతే సహోదరి ఇది చేసినందుకు వారి గురించి నువ్వు చెడుగా మాట్లాడావు. ఆ విధంగా నీ అభిప్రాయాలను ఇస్తూనే ఉన్నావు. And don't be satisfied that your children are born again. మీ పిల్లలు తిరిగి జన్మించారనే దాన్ని బట్టి మీరు తృప్తి పడిపోవద్దు. I've always told believers, many parents are waiting for their children to be baptized in the church. వారి యొక్క పిల్లలు సంఘంలో బాప్తిసం తీసుకోవాలని ఎదురు చూస్తూ ఉండే అనేక మంది తల్లిదండ్రులతో నేను ఎల్లప్పుడూ చెప్తూనే ఉన్నాను. Thank God, my children are baptized. అమ్మయ్యా, దేవునికి వందనాలు, నా పిల్లలు బాప్తిసం తీసేసుకున్నారు. Is that all? అంతేనా? అయిపోయిందా? Jesus said, go and baptize them and make them disciples in every nation. యేసయ్య చెప్పాడు, సమస్త జనులకు బాప్తిసం ఇచ్చుచు వారిని శిష్యులనుగా చేయుడి అని. Why is your child not a disciple of Jesus Christ? ఎందుకని నీ బిడ్డ యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా లేడు? Because you were satisfied that you got honor in the church, that your child was baptized. ఎందుకంటే సంఘంలో నీ బిడ్డ బాప్తిసం పొందుకున్నాడు అనే ఘనత వచ్చిందని నువ్వు తృప్తి పడిపోయావు కాబట్టి. So much of honor seeking by parents through their children. వారి పిల్లల ద్వారా ఎంతో ఘనతను వెతుక్కుంటున్న తల్లిదండ్రులు. Don't worry what people think about your children. ప్రజలు నీ పిల్లల గురించి ఏమనుకుంటారా అనే దాని గురించి నువ్వు చింతించవద్దు. I always told people, don't ever tell your child like this. What will people say if you do that? నేను ఎప్పుడు ప్రజలతో చెప్తూ ఉంటాను, మీ పిల్లలతో నువ్వు ఇలా చేస్తే ఇతరులు ఏమనుకుంటారు అని అనొద్దు అని. What will people in the church say if you dress like that or if you talk like that? నువ్వు వస్త్రాలు అలా వేసుకుంటే, నువ్వు అలా మాట్లాడితే సంఘంలో ఉన్న వాళ్ళు ఏమంటారు? I've never said that to my children even once because I couldn't care less what people in the church say. నేను ఎన్నడూ కూడా నా పిల్లలతో అలా చెప్పలేదు, ఆఖరికి ఒక్కసారి కూడా. ఎందుకంటే సంఘంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారని దాని గురించి నేను ఏమాత్రం పట్టించుకోను. Their opinion is fit for the trash can. వారి యొక్క అభిప్రాయం చెత్తబుట్టకు సరిపోతుంది. What I tell them is, what will Jesus say if you talk like that? నేను వారితో ఏం చెప్తానంటే, నువ్వు అలా మాట్లాడితే యేసయ్య ఏమంటాడు? What will Jesus say? If you girl, you dress like that, what will Jesus say? యేసయ్య ఏమంటాడు? నువ్వు అమ్మాయివైతే, నువ్వు ఆ విధంగా వస్త్రాలు వేసుకుంటే యేసయ్య ఏమంటాడు? Forget about what these human beings say whose opinion is fit for the trash can. ఈ మానవులు చెప్పే దాని గురించి మర్చిపోండి. వారి అభిప్రాయాలు చెత్తబుట్టకే సరిపోతాయి. What will Jesus, your Lord and Savior, say if you dress like that, if you behave like that, if you talk like that? నువ్వు అలా వస్త్రాలు వేసుకుంటే, నువ్వు అలా ప్రవర్తిస్తే, నువ్వు అలా మాట్లాడితే నీ ప్రభువైన రక్షకుడైన యేసయ్య ఏమంటాడు? That's what we must tell our children. అదే మన పిల్లలకు మనం చెప్పాలి. Otherwise we are seeking honor. లేకపోతే మనం ఘనతను వెతుకుతున్నాం. So let's learn to bring up our children holy unto the Lord, not holy unto the church. కాబట్టి మన పిల్లల్ని ప్రభువుకు ప్రతిష్ఠించబడిన వారుగా, అంటే ప్రభు విషయమై పరిశుద్ధులుగా పెంచుటకు నేర్చుకోవాలి, కానీ సంఘం విషయమై పరిశుద్ధులుగా ఉండుటకు కాదు. What did we read there? Every child is to be dedicated to be holy to the Lord, set apart for the Lord. మనం అక్కడ ఏం చదివాం? ప్రతి బిడ్డ కూడా ప్రభు కొరకు ప్రతిష్ఠించబడాలి, ప్రభు కొరకు ప్రత్యేకపరచబడాలి. So let's do that. కాబట్టి దాన్ని మనం చేద్దాం.